ఆ అమ్మవారే మనల్ని కటాక్షించి నిన్ను రక్షిస్తుందని, ఏ ఆటంకం లేకుండా ఈ దీక్ష పూర్తి చేసి నిన్ను మామూలు మనిషిని చేసుకుంటాను కన్నయ్య. పిన్ని, ఇదిగో ఇక్కడే బోనం ఉంది. ఇది ఆ డమ్మి దాని బోనమే. ఇంకెవ్వరూ ఈ గుళ్ళో బోనం వండలేదు కదా. విరాజ్కి జరిగిన యాక్సిడెంట్ ని అడ్డు పెట్టుకుని దాన్ని మనం గంటేస్తే అది మనం వచ్చిన ఈ గుడికి రావడం ఏంటి పిన్ని? దానికన్నీ అలా కలిసొస్తున్నాయి స్మైలీ. ఇప్పుడు ఈ బోనం అది అమ్మవారికి సమర్పిస్తే అదేదో దీక్ష చేస్తుందంట కదా. దానివల్లే విరాజ్కంతా మంచి జరిగి కోలుకున్నాడని మా వదిన దాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇప్పుడే మంచి జరిగినా ఆ డమ్మి చైత్ర ఖాతాలోకి వెళ్తుంది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. ఇక్కడ విరాజ్ కోసం నా కూతురు బోనం ఎత్తాలి. విరాజ్ని కాపాడిన క్రెడిట్ దానికే రావాలి. అయితే మరి ఈ బోనాన్ని ఏం చేద్దాం? దాని దీక్ష పూర్తి కాకూడదు. అదేదో ఉపవాస దీక్ష చేస్తుంది కదా, అది అలానే ఆకలితో అలమటించాలి. అది అమ్మవారికెత్తే బోనం నేలపాలైపోవాలి. అక్క, అమ్మవారికి బోనం ఎత్తే టైం అయింది. నువ్వు అమ్మవారికి బోనం సమర్పించాలి. పదక్క వెళ్దాం. ఈరోజు అమ్మవారికి ఎలా బోనం సమర్పిస్తావే నకిలీ చైత్ర? పిన్ని, అది బోనం ఎత్తడం కాదు. ఇలా ఎత్తిన బోనాన్ని కిందకి వదిలేస్తే బోనం నీలపాలి. విరాజ్, నాన్న, విరాజ్, విరాజ్ ఏమైంది నాన్న? విరాజ్, అయ్యో తిన్నాడా?
విరాజ్ లేనన్నా బాబా విరాజ్ 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 నాన్న ఏమైందిరా విరాజ్ ఏమైంది నాన్న అయ్యో విరాజ్ నా బిడ్డని కాపాడమ్మా విరాజ్ ఏమైంది నాన్న విరాజ్ 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 నాన్న విరాజ్ ఇప్పుడు ఆ డమ్మీది అమ్మవారి బోనం ఎలా సమర్పిస్తుంది? దాని బదులు లయ చేత బోనం ఎత్తించి విరాజ్ని కాపాడిన ఫుల్ క్రెడిట్ లయకే దక్కేలా చేద్దాం. ఆ తర్వాత నకిలీ దాని నిజ స్వరూపం మనం బయటపడదాం. దాన్ని గెంటేసి లయ విరాజ్ని కాపాడిందన్న కారణంతో ఈజీగా లయ విరాజ్ల పెళ్లి చేయొచ్చు. ఏంటమ్మా ఇది? నువ్వే కాపాడుతావు అని వస్తే ఇలా చేసావేంటమ్మా? విరాజ్ లేనన్నా, ఇటు చూడు, లేనన్నా విరాజ్. పిన్ని, ఇదిలా పగిలిందంటే మనమే చేశామని అనుమానపడతారేమో. అమ్మా, బాబుకు శ్వాస నట్లేదు. తొందరగా వెళ్ళి వేపాకులు తీసుకురండి. వాటి మీద పడుకోబెట్టి బాబు ప్రాణాలని కాపాడండి. తొందరగా వెళ్ళండి. అలాగే నేను తెస్తాను. లేనన్నా విరాజ్, లేనన్నా విరాజ్, విరాజ్. ఇప్పుడు గాలికి పడిపోయి ఇది పగిలిపోయిందనుకుంటారు. పద. అమ్మా, అమ్మవారే మీ అబ్బాయి ప్రాణాలకు అండ. అమ్మవారిని కాదని ఆ యముడు మీ బిడ్డ ప్రాణాలని తీసుకువెళ్ళలేడు. చూసావా వదినా, ఇందాకటి వరకు కాస్తో కూస్తో మంచిగా ఉన్న విరాజ్ ఇప్పుడు ఈ మోహ తల్లి రాకతో బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటున్నాడు. అవును పిన్ని, ఇలాంటివి జరగకూడదనే కదా మనం ముందుగా జాగ్రత్త పడింది. వదినా,
ఇప్పటికైనా తనని విరాజ్ పక్క నుంచి దూరంగా పంపించు. నా మాట విను. దయచేసి అలా మాట్లాడకండి. కావాలంటే కన్నయ్య కోసం అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను. వద్దు తల్లి, దయచేసి నువ్విక్కడి నుంచి మా విరాజ్కి దూరంగా వెళ్తే చాలు. ఏంటి చూస్తున్నావు? ఇంత జరుగుతున్నా నీకు కొంచెం కూడా జాలేయట్లేదా? ఆ జాలే ఉంటే అర్థం చేసుకొని ఈ పాటికి ఇక్కడి నుంచి వెళ్లేది కదా. చైత్ర, ఆలోచిస్తుంటే నువ్వు కొంచెం బయటకు వెళ్తేనే మేలనిపిస్తుంది. మా అక్క వెళ్ళడం ఏంటి? చెడు ఉద్దేశంతో ఉండేవాళ్ళు, చెడు కోరుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. మీరే వెళ్ళండి. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నువ్వు మీ అక్క ఇద్దరు వెళ్ళండి. హంస, దయచేసి నీకు కుదిరితే విరాజ్ కోసం అమ్మవారిని ప్రార్థించు. అంతేకాని ఇలా గొడవ చేస్తూ మమ్మల్ని మరింత బాధ పెట్టుకో హంస, మరింత బాధ పెట్టుకో. అవునే, వాడి ప్రాణాలే మనకు ముఖ్యమే. ఏమున్నా తర్వాత చూసుకుందాం. అమ్మా, త్వరగా వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించండి. ఈ దీక్షలో ఇదే కదా తర్వాత ప్రధాన ఘట్టం. వెళ్ళు చైత్ర, ఆ బోనం ఏదో సమర్పించి విరాజ్ని కాపాడు. పంతులు గారు, మా బావ కోసం నేను బోనం సమర్పించొచ్చా? సమర్పించచ్చమ్మా. భక్తితో అమ్మవారికి ఎవరైనా ఎన్ని బోనాలైనా సమర్పించచ్చు. మేము కూడా ఆ బిడ్డ కోసం మా బోనాన్ని ఆ బిడ్డ పేరు మీద సమర్పిస్తాం. పంతులు గారు, మేము కూడా బావ పేరు మీద బోనం సమర్పిస్తాం. మేం కూడా అలాగే సమర్పిస్తాం. మేము కూడా సమర్పిస్తాం. అందరూ ఆ బాబు కోలుకోవాలని బోనాలు సమర్పించండి. ఒక ప్రాణాన్ని కాపాడి పుణ్యం కట్టుకోండి. అత్తయ్య, ఇక కన్నయ్యకి ఏం కాదత్తయ్య. ఎంతమంది సంకల్పం కన్నయ్యని కాపాడుతుంది. అక్క, వెళ్ళి బోనం తీసుకొద్దాం రా. ఏంటమ్మా ఇది? మహి, మహి, అక్క, మహి చూడు మహి, నా బోనం నేల పాలైంది. తెల్లవారుజాము నుంచి నేను పడిన కష్టం, కన్నయ్యని ఎలాగైనా బతికించుకోవాలి అని నేను చేసిన ప్రయత్నం అంతా అంతా నేల పాలైపోయింది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలమ్మా నేను ఇప్పుడు?
అమ్మవారి సమక్షంలోనే ఇలా జరిగిందేంటి? అమ్మా, అమ్మా, ఇదేంటమ్మా? నిజంగానే నేను అరెస్ట్ అన్నా? ఈ దీక్ష నేను చేయడం నీకు ఇష్టం లేదా? లేక నా కన్నయ్య నా కన్నయ్య ఏం చేసినా బతకడు అనా? ఎందుకు ఎందుకు నా మౌనం ఇలా పగి ఇది కనబడట్లేదా? బోనం నేలపాలయ్యింది. పాపం, నిజంగా ఇలా జరగటం చాలా పెద్ద అరిష్టం. అందుకేనా విరాజ్ పరిస్థితి మరింత విషమంగా మారింది? ఏయ్, బోనం ఎలా పగిలింది? బోనం మోసే సత్తువ కూడా లేకుండా చేయి జారిపోయిందేమో. దొంగ దీక్షలు చేస్తే ఇలాగే. పద పిన్ని. అక్క, బాధపడకు, మళ్ళీ బోనం వండుదాం. ఒక్కసారి బోనం నేలపాలైన తర్వాత తిరిగి చేయటం మంచిది కాదు మహి.
అమ్మ నాకు ఇలా చేసింది. నిజంగానే వాళ్ళన్నట్టు బంధం లేని మనిషి కోసం ఇలా దీక్ష చేశానని అమ్మవారు ఆగ్రహించరా? అక్క, వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నావా? ఇదంతా వాళ్ళే చేసి కావాలని నీ మీదకు నెట్టి అలా అంటున్నారు. వాళ్ళ సంగతి నీకు తెలుసు కదక్కా. కానీ అమ్మవారి అనుగ్రహం లేకుంటే ఏమీ జరగదు కదా మహి. ఒకవేళ నిజంగా వాళ్ళు దీక్షని భగ్నం చేస్తూ ఉంటే అమ్మవారు చూస్తూ ఎలా ఊరుకుంటుంది? నిజంగానే నాకు కన్నయ్యని కాపాడే అర్హత లేదేమో. అక్క, అలా ఏం కాదక్క. ఇదంతా అమ్మవారి పరీక్ష ఏమో కాని ఖచ్చితంగా నీ భక్తికి ఆ అమ్మే ఏదో ఒక దారి చూపిస్తుంది.